నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ క్యాబినెట్లో ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డలో 2 పిల్లర్లే కుంగాయన్నారు. కాళేశ్వరంతో తెలంగాణలో 35% భూభాగానికి నీరందిందని చెప్పారు. మరోవైపు కేసీఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ఇప్పటికే కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు హరీష్ రావు వంతు వచ్చింది. ఎంక్వైరీలో ఆయన ఏం చెబుతారనే విషయంపై పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో కాళేశ్వరంకు ఖజానా నుంచి చేసిన చెల్లింపులు, పాటించిన నిబంధనలపై కమిషన్ ఆరా తీయనుంది. ఈ మేరకు ఇప్పటికే కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నావళి సిద్ధం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యతా ప్రమాణాలు, ఆర్థిక అంశాలు వంటి వాటిపై కమిషన్ ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజనీర్లను, రిటైర్డ్ ఇంజనీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లను స్వీకరించింది. విచారణలో భాగంగా కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంది. కాళేశ్వరం నిర్మాణం సమయంలో కాంట్రాక్ట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు కమిషన్ గుర్తించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు కమిషన్ విచారణ చేయబోతోంది హరీష్ రావుని. అయితే ఇది కూడా కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక దురుద్దేశంగా చేస్తున్నారు అనేసి హరీష్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. వివరాలేంటి? ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు అయితే హాజరయ్యారు. మొత్తంగా అయితే మాత్రం ఆయన కోకాపేట నివాసం నుంచి బయలుదేరినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం, అంటే తెలంగాణ భవన్ కు బయలుదేరినటువంటి సమయంలో అయితే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాళేశ్వరం కమిషన్ ని ఏర్పాటు చేసింది. కాళేశ్వరం కమిషన్ ద్వారా పూర్తిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి దాన్నే బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా తాము ఇప్పటికే ఇవ్వడం జరిగింది. వాస్తవాలను ప్రజలకు వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా కమిషన్ అంటే తమకు గౌరవం ఉంది, కమిషన్ మీద ఉన్నటువంటి కమిషన్ అంటే నమ్మకం ఉంది, అదేవిధంగా చట్టం మీద, న్యాయం మీద గౌరవం ఉంది. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళు కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు స్పందిస్తూ కూడా ఈ రోజు నేను హాజరవుతున్నాను. పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తాను. ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ వారు చెప్పిన ప్రతిదానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి స్థాయిలో కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. కాకపోతే ఇది పూర్తిగా ముమ్మాటికి కక్ష సాధింపు చర్యనే. కాంగ్రెస్ కావాలనే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి మానసికంగా కుంగదీయడంతో పాటు కొంత రాజకీయంగా కూడా కక్ష సాధింపులో చర్య భాగంగానే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం కమిషన్ ద్వారా మమ్మల్ని వేధిస్తుంది అనేటువంటి స్థాయిలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు అన్నట్లుగానే చెప్పాలి జ్యోతి. ఇకపోతే ఇప్పుడు హరీష్ రావు వంతు అయితే వచ్చింది, ఈ విచారణ అయితే జరుగుతోంది. ఇక 11వ తారీఖున కేసీఆర్ కూడా కమిషన్ విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది. దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? 11వ తారీఖున కూడా దీని మీద ఈ అంశం మీదే ఇప్పుడు ఒక డిస్కషన్ టాపిక్గా మారింది. నెక్స్ట్ కేసీఆర్దే వంతు అన్నట్లుగా. ఎస్ జ్యోతి, ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు అయితే ఈ రోజు హాజరవుతున్నారు. ఇప్పటికే చూస్తే మాత్రం అంటే ఇటు ఈటెల రాజేందర్ కూడా హాజరైనటువంటి కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన ఇచ్చేటువంటి సమాధానాలు ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక 11వ తారీఖున కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కేసీఆర్ కూడా ఒకటే మాట చెప్తున్నారు, నాయకుల ద్వారా కూడా పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తాం. విచారణ సంస్థల మీద తమకు పూర్తి స్థాయి గౌరవం ఉంది, చట్టం న్యాయాలపైన గౌరవం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, న్యాయాన్ని చట్టాన్ని కూడా గౌరవించుకుంటూ ముందుకెళ్తుంది కాబట్టి కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ లో ఏ విధమైనటువంటి అభ్యంతరాలు వారికి ఉన్నా కానీ ఏ విధమైన వాటన్నిటిని నివృత్తి చేయడానికి, వారు అడిగే ప్రతిదానికి సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నాము. తమ దగ్గర ఉన్నటువంటి యాక్చువల్ గా గవర్నమెంట్ దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం, డేటా అనేటువంటిది ఉంటుంది. అయితే తమ దగ్గర ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అప్పుడు ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఆ నిర్ణయాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ దగ్గర పూర్తి స్థాయిలో ఆ డేటా ఉంది. తమ దగ్గర కూడా
వ్యక్తిగతంగా కూడా కొంత డేటా ఉంది, వాటన్ని కూడా కమిషన్ కు సమర్పిస్తామనేటువంటి స్థాయిలో మాట్లాడుతున్నారు. అయితే ఇక ఈ రోజు హరీష్ రావు అయితే ఈ విచారణలో ఏ విధమైనటువంటి అంశాలు వెల్లడించబోతున్నారు అనేటువంటిది కొంత ఆసక్తిగా మారితే 11వ తారీఖున మాత్రం కేసీఆర్ హాజరైన తర్వాత అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, లేకపోతే ఆయన ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వబోతున్నారు అన్న అంశం పైన అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ తేజ. మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ను ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవము, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్ళి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నిటినీ కమిషన్కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు